భారతదేశంలో ఎరువుల కొరత ఇట్లా నడుస్తుంది. పక్కన మేక్ ఇన్ ఇండియా అంటాడు, మేడ్ ఇన్ ఇండియా అంటాడు. మనం తయారు చేసుకోలేమా భారతదేశంలో? ఇది చాలామంది వేసే ప్రశ్న. దీనికి సంబంధించిన సమాధానం ఏంటంటే, భారతదేశం దగ్గర ఇండస్ట్రీస్ లేవు కాబట్టి విదేశాల మీద ఆధారపడడం లేదు. ఎరువుల తయారీకి అవసరం ముడి పదార్థాలు కావాలి. యూరియా తయారీకి నేచురల్ గ్యాస్ కావాలి. డీఏపీ వంటి ఫాస్ఫెటిక్ ఎరువులు, ఫాస్ఫెట్ రాక్, ఫాస్ఫరిక్ యాసిడ్ కావాలి. పొటాష్ ఎరువులకు పొటాషియం ఖనిజాలు కావాలి. ఈ 3 కీలక ముడి పదార్థాల్లో భారత్‌కి పెద్దగా లేవు మన దగ్గర. ముఖ్యంగా పొటాష్ నిల్వలైతే చాలా పరిమితం. మన దీనికి కూడా వాడుతుంటారు. దీపావళి మన సామాన్లకు కూడా. ఫాస్ఫేట్ రాక్ నిల్వలు కూడా దేశ అవసరాలకు సరిపడినంత లేవు. మనం కెనడా, రష్యా, బెలారస్, మొరాకో, జోర్డాన్, సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి ముడి పదార్థాలు చాలాసార్లు దిగుమతి చేసుకుంటున్నాం. వాస్తవంగా కర్మాగారాలు పెట్టొచ్చు కానీ, సాంకేతిక పరిజ్ఞానం కొనుగోలు చేయొచ్చు కానీ, నిపుణుల్ని తయారు చేయొచ్చు కానీ, భూమిలో లేని ఖనిజ సంపదను ఒక్క రోజులో సృష్టించలేం. ప్రపంచంలో ప్రతి దేశం ఏదో ఒక విషయంలో ఇతర దేశాల మీద ఆధారపడుతుంది. అందుకే జపాన్‌కి చమురు లేదు, సింగపూర్‌కి ఆయిల్ లేదు. యూరోప్‌లోని అనేక దేశాలు గ్యాస్ కోసం ఇతర దేశాల మీద ఆధారపడతాయి. అట్లాగే భారత్ కూడా కొన్ని ఎరువుల ముడి పదార్థాల కోసం విదేశాల మీద ఆధారపడుతుంటది. ఇక్కడ ఆ ఏర్పాట్లు ఇండియాలో చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అది సక్సెస్ కావాలని కోరుకుందాం.